వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి చెప్పండి. వాళ్ళందరూ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం ఆడపిల్లల మీద ఈ అణిచివేత మీరు అవలంబిస్తారు? ఎంతకాలం వాళ్ళు అణిచివేస్తారు? అలా అని చెప్పి సాంప్రదాయాలు వదలమని చెప్పలా. మీరు సాంప్రదాయాలు ఫాలో అవ్వండి, రిచువల్స్ ఫాలో అవ్వండి, మీ గౌరవనీయమైన మీ మతాల్ని ఫాలో అవ్వండి. కానీ స్వేచ్ఛ, డ్రెస్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ. ఒక ఆడపిల్ల ఎలా కనపడాలి, అందంగా కనపడాలి అనుకోవటం తప్పులేదు. అది అమ్మాయి యొక్క వ్యక్తిగత విషయం. అమ్మాయి మితిమీరి ప్రవర్తిస్తే లా అండ్ ఆర్డర్ ఉంది, లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. అలాంటి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి రక్షణ వ్యవస్థ ఏమో తప్పు అవుతుందేమో, కానీ ఆడపిల్లలు తప్పు కాదు. ఆడబిడ్డలకి నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం, ఇంకా చాలా మంది ఉన్నాం. అదే చెప్తున్నాడు, మీకోసం మేము ముందుకు వస్తాం, మాట్లాడతాం. యాక్చువల్గా నాకు ఎవరు మాట్లాడతారు ఏదో, నేను మాట్లాడాల్సిన టైం ఇది. దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఉమెన్. ప్రతి తల్లి, ప్రతి బిడ్డ, ఆడది లేకపోతే మగాడు లేడు కదా. ఎలాగ మనం ఒక ఆడపిల్లను అవమానిస్తాం? ఒక ఆడపిల్లను అవమానించినప్పుడు నా తల్లి గుర్తురాదా, నా చెల్లి గుర్తురాదా, నా బిడ్డ గుర్తుకురారా? ఇదే చెప్తున్నాను. ఇలాగ ఎవడైతే సమాజంలో ఆడపిల్ల ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే, ఇప్పటికైనా మీరు వాయిస్ అవుట్ చేయకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచున్నట్టమ్మా. ఇవాళ నేను వచ్చి మాట్లాడుతున్నా కదా, ఒక మీ తోటి తండ్రి అనుకోండి, తమ్ముడు అనుకోండి, అన్న అనుకోండి, ఏదో అనుకున్నాను మాట్లాడుతున్నాను. మీరు ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మాట్లాడండి. ఖచ్చితంగా ఇవాళ నాకు ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఉమెన్ కమిషన్. వాళ్ళు ఫైట్ చేస్తారు, అడుగుతున్నారు. అలాగే కొంతమంది ఆడపిల్లలు అడుగుతున్నారు. అడిగే వాళ్ళని తప్పంటారండి, నాన్ సెన్స్. ఫైట్ చేయండి అమ్మా, మాలాంటి వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్టే ఉంటాం. ప్లీజ్ ఫైట్ అగైన్స్ దిస్ ఇన్హ్యూమానిటీ. ఈ దమనకాండకు వాళ్ళకి దుర్మార్గం ఆలోచనకు మీరు ఫైట్ చేయండి అమ్మా. బట్ కమ్అవుట్, వాయిస్ అవుట్ ప్లీజ్ తల్లి. నమస్కారం.